హైదరాబాద్ సిటీలో సెల్ టవర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ సెల్ టవర్లు ఇన్ని పెరుగుతున్నాయి, అసలు దీనికి అనుమతులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్టీఏ కింద అడిగాం ఎన్ని సెల్ టవర్లు ఉన్నాయని. వాళ్ళు చెప్పింది 3000 అని. అసలు ఇంత పెద్ద సంఖ్యలో పెరుగుతున్న 3000 ఉండడం ఏంటంటే డౌట్ వచ్చి టెలికాం డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు చెప్పింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిసరాల్లో 14,000 సెల్ టవర్లు ఉన్నాయని చెప్పారు. అంటే జిహెచ్ఎంసీ చెప్పిన దానికి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ చెప్పిన దానికి 10-11 వేల టవర్లు తేడా. అంటే ఈ 10-11 వేల టవర్లకు అసలు అనుమతులే లేవు, జిహెచ్ఎంసీకి తెలియనే తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఒక టవర్, సెల్ టవర్ పెట్టాలంటే వాళ్ళు ₹1,00,000 ఫీజు కట్టాలి, ప్రతి ఏటా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి. అసలు మున్సిపల్ ట్యాక్స్ కట్టట్లేదు, ఫీజులు చెల్లించట్లేదు. ఇవన్నీ నిజంగా వసూలు చేస్తే వందల కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఆదాయం వస్తాయి. ఈ బడా కార్పొరేట్ కంపెనీలు కాబట్టి వాళ్ళని అసలు అడిగే ప్రసక్తే లేదు. సామాన్య జనాన్ని అయితే గోల్డ్ కొట్టి ట్యాక్స్ వసూలు చేస్తారు. ఈ కార్పొరేట్ కంపెనీలు, సెల్ టవర్ కంపెనీలు, భారీ ఎత్తున లాభాలు సంపాదించే కంపెనీలు వీళ్ళ దగ్గర ఎందుకు ట్యాక్స్లు వసూలు చేయరు? ఇప్పుడు జిహెచ్ఎంసీలు 14,000 టవర్లు, రాష్ట్రం తెలంగాణ మొత్తం చూస్తే 31,000 టవర్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీలోనైనా రాష్ట్రం అంతా కూడా ఈ సెల్ టవర్ కంపెనీలు ఫీజులు, ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాస్త పరిశీలించండి.